హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ ఎడోబ్ ఫోటోషాప్లో ఈ కాల్ టు యాక్షన్ బటన్ ఎలా చేయాలి. బేసిక్గా ఇది ఒక వెబ్ డిజైనర్ సిరీస్ అండి. అంటే వెబ్ డిజైనర్స్కి బేసిక్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎంటైర్ లైఫ్ని వాళ్ళు ఒక 5 పీపుల్కి డెడికేట్ చేస్తారు. అంటే డెడికేషన్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నావిగేషన్ బార్స్, హీరో ఏరియాస్, ఓకే, కాల్ టు యాక్షన్స్, ఫుట్టర్స్, వెబ్ ఇమేజ్ గ్యాలరీస్, ఐకాన్స్, ఇది ఎంటైర్ డే షిఫ్ట్ అనమాట. షిఫ్ట్ అంతా మనకి ఇదే వర్క్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ ట్యుటోరియల్లో మీరు ఒక బిగినర్ అయ్యి ఉంటే ఈ కాల్ టు యాక్షన్స్ అనే బటన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలాంటి గ్రేడియంట్స్ వాడితే ఇంపాక్ట్ బాగుంటుంది అనే దాని గురించి ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఒక్కసారి ఈ పర్టికులర్ డాక్యుమెంట్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో మీరు కంట్రోల్ N న్యూ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు ప్రజెంట్ నా మానిటర్ సైజ్ వచ్చి ఇక్కడ డెల్ మానిటర్ సైజ్ వచ్చి 1920 ఇది ఉంది. సో మన డాక్యుమెంట్ నేమ్ వచ్చి కాల్ టు యాక్షన్. సో కాల్ టు యాక్షన్ ఇదండి. సో బ్యాక్గ్రౌండ్ నేను ఒక లైట్ క్రీమ్ కలర్, ఓకే, లైట్ క్రీమ్ కలర్ షేడ్ని ఒకదాన్ని తీసుకొని, సో న్యూ లేయర్లో దీనికి బ్యాక్గ్రౌండ్ BACKGROUND బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే, దీన్ని ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేశాను. ఓకే, ఫైన్. ఇది మీకు కొంచెం బ్రైట్నెస్ పెంచుదాము. సో ఒక 15 ఇద్దాం. ఫైన్. సో ఇంకొక లేయర్లో 960, ఎందుకంటే మన 960GS అంటే 960 గ్రిడ్ అనమాట. సో మనకి ఎంటైర్ వెబ్సైట్ మీ రిజల్యూషన్ ఎంత ఉన్నా సరే కామన్గా అన్ని మానిటర్లో 1024 అనేది కామన్ రిజల్యూషన్. ఓకే, ఇప్పుడున్న అన్ని మానిటర్స్కి 1024 అనేది కంపల్సరీ సపోర్ట్ చేస్తాయి. కాబట్టి మన యొక్క వెబ్సైట్ మొత్తము 960 విడ్త్ లోపల చేస్తే లెఫ్ట్ రైట్ కొంత మనకి మార్జిన్ కనపడుతుంది. సో ఇక్కడ మీకు కస్టమ్ షేప్స్ తీసుకొని, ఓకే, మరి కలర్ వచ్చి ఎనీ కలర్, సో ఒక కార్పొరేట్ గ్రే తీసుకుంటాను. జస్ట్ మీకు ఎనీవే దీన్ని మళ్ళీ మనం హైడ్ చేస్తాము. సో క్లిక్ చేసిన తర్వాత ఇది అడుగుతుంది నా యొక్క వెబ్సైట్ 960 లోపల కావాలి, హైట్ వచ్చి ఒక 1200 అంటున్నాను. సో ఫైన్. ఇప్పుడు మీకు ఈ ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది కంట్రోల్ T అంటే మనకి ఈవెన్ డాక్యుమెంట్ ఇక్కడ వరకు ఉంది. ఫైన్. ఇది నాకు సెంటర్లో కావాలి. సో సెంటర్లో ఎలా అలైన్ చేయాలి అంటే ఫస్ట్ సెలెక్ట్ మెనూలో సెలెక్ట్ ఆల్, సెలెక్ట్ ఎంటైర్ డాక్యుమెంట్ సెలెక్ట్ అయిన తర్వాత ఇది వర్టికల్ సెంటర్, ఇది టాప్ ఎడ్జ్కి అలైన్ చేశాను. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను దీన్ని డీసెలెక్ట్ చేసుకొని వ్యూలో యాక్చువల్ పిక్సెల్స్ అంటే 100%లో చూస్తున్నాను. అంటే మన సైట్ మొత్తము దీని లోపల ఉండాలి. ఓకే, ఫైన్. సో స్టార్టింగ్లో మనకు ఒక హెడర్ ఏరియాలో ఒక సింపుల్ మీ యొక్క లోగో కలర్ ఏది ఉంటే దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నా లోగో కలర్ వచ్చి డార్క్ బ్లూ, అంటే నా లోగో కలర్ ఇది అనుకుంటే సో దీన్ని కలర్ పెట్టేసుకొని, సో దీన్ని నేను టాప్లో పెడుతున్నాను ఇలా. ఓకే, సో ఇది. ఓకే, ఫైన్. సో దీని తర్వాత మనకి ఇక్కడ హెడర్, నావిగేషన్ ఇవన్నీ డిఫరెంట్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే కాల్ టు యాక్షన్. కాల్ టు యాక్షన్లో నేను కంట్రోల్1 ఫుల్ స్క్రీన్, సో టేక్ ఎ న్యూ లేయర్. ఇక్కడ ఈ రౌండెడ్ రెక్టాంగిల్ చూడండి, ఈ రౌండెడ్ రెక్టాంగిల్తో ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక 400 తీసుకుందాం. 400/80 తీసుకొని ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకే, అంటే 400 పిక్సెల్స్ ఉంది ఇది యాక్చువల్గా ఇప్పుడు. ఓకే, 400/80. ఎందుకు ఇది తీసుకున్నాను నేను అంటే వీటిని లాక్ చేసేద్దాం. వీటిలన్నిటి లాక్ చేస్తే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అన్నమాట. ఓకే, దీంట్లో ఏముంది, సో ఇది నాకు అనవసరం. సెల్ లాక్. ఫైన్. ఇది నా యాక్చువల్ కాల్ టు యాక్షన్ బటన్. ఇదే ఎందుకు తీసుకున్నానంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూల్తో మీరు కావాలంటే దీన్ని ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏదర్ ఒక 30 పిక్సెల్స్ తగ్గించవచ్చు, లేదంటే 30 పిక్సెల్స్ పెంచుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ దీంట్లోనే ఉంటాయి అన్నమాట కస్టమ్ షేప్స్లో. ఫైన్. సో ఇది నా కాల్ టు యాక్షన్ బటన్. దీనికి నేను గ్రేడియంట్ ఇస్తాను. సో గ్రేడియంట్ ఓవర్లేలో ఏ కలర్స్ వాడితే బాగుంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సో నేను ఒక బ్లూ తీసుకుంటున్నాను. ఓకే, బ్లూ. ఈ సెకండ్ కలర్ మాత్రం కంపల్సరీ బ్లూలోనే ఇంకొక షేడ్ తీసుకోవాలి. సో బ్లూలోనే ఇంకొక షేడ్ అంటే సే డార్క్ బ్లూ. ఓకేనా, ఫైన్. సో ఒక బ్లూ, ఒక డార్క్ బ్లూ, అదే ఫ్యామిలీలో ఉన్న కలర్స్ మాత్రమే వాడాలి. సో నెక్స్ట్ దీనికి లైట్ కలర్ స్ట్రోక్, ఈవెన్ ఆ స్ట్రోక్ కూడా నేను సేమ్ కలర్
లో కొంచెం డార్క్ తీసుకుంటున్నాను. సో ఇది నాకు ఒక 2 ఇచ్చాను అనుకోండి, మీకు ప్రాబబ్లీ కనపడుతుంది అక్కడ. సో ఒపాసిటీ 50. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జనరల్గా మీ కాల్ టు యాక్షన్ బటన్స్లో టెక్స్ట్ ఎలా ఉంటుందంటే రిజిస్టర్ నౌ. ఓకే, RIGISTER రిజిస్టర్ నౌ. కానీ ఇది ఏదన్నా మీరు ఫాంట్ యూజ్ చేసేటప్పుడు, ఇప్పుడు గౌతమ్ ఉందనుకోండి, గౌతమ్లో మీకు 2 కేటగిరీస్ ఉన్నాయి. సో టీటీ ట్రూ టైపు. ఈ ట్రూ టైప్లో మీకు చూడండి, మీరు తీసుకునే ఫాంట్కి మల్టిపుల్ వెయిట్స్ ఉండాలి. ఓకే, ఎందుకంటే సేమ్ ఫాంట్ కింద మీకు సైన్ అప్ ఫ్రీ నవ్ అనేది అట్లా వాడాలి అన్నప్పుడు మాత్రం రిజిస్టర్ నవ్ అనేది నేను యూజ్ చేసి ఒక 32 పిక్సెల్స్ వాడుతున్నాను. సో దీనికి నేను కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటే వైట్ కలర్ ఇలా యాడ్ చేస్తున్నాను. సేమ్ నేను మళ్ళా సైన్ అప్ ఫర్ ఫ్రీ. సో దీనికి మాత్రం ఆ ఫాంట్ వాడకూడదు కదా. సో అదే ఫాంట్లో మీకు డిఫరెంట్ వెయిట్ అంటే లైట్ వాడుతున్నాను. దీనికంటే కంపల్సరీ ఇది సైజు తక్కువ ఉండాలి కాబట్టి సైన్ అప్ ఫర్ ఫ్రీ. ఓకే, సో ఫైన్ ఇది. ఓకే, ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జూమ్ చేసినప్పుడు, సో ఇది కదా యాక్చువల్గా మన బటన్. ఓకే, సో కంట్రోల్ క్లిక్ చేసినప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసుకోండి. ఓకే, స్మార్ట్ ఆబ్జెక్ట్ ఎందుకు కన్వర్ట్ చేశారంటే దీన్ని ఇప్పుడు అలైన్ చేయాలి సెంటర్లో. ఇది పర్ఫెక్ట్ అలైన్. ఓకే, ఆ అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైన్, ఇప్పుడు రిజిస్టర్ ఫ్రీ. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నాకు ఒక సింపుల్ సపరేటర్ పెడుతున్నాను. ఇక్కడ కంట్రోల్ ప్లస్ అంటే ఈ పిక్సెల్ గ్రిడ్ ఎప్పుడు వస్తుందంటే మోర్ దెన్ 600 జూమ్ చేస్తే ఈ పిక్సెల్ గ్రిడ్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టేక్ ఏ న్యూ లేయర్, ఒక సింపుల్ లైన్ డ్రా చేద్దాం. లైన్ డ్రా చేయడానికి డైరెక్ట్గా ఈ లైన్ టూల్ ఉందిగా, రైట్? ఈ లైన్ టూల్లో ఏ కలర్ కావాలి? సో ఈసారి నేనేం చేస్తున్నానంటే ఒక బ్లాక్ కలర్. సో ఎగ్జాక్ట్గా ఎక్కడి నుండి ఎక్కడికి ఒక లైన్ డ్రా చేశాను. ఓకే ఫైన్. సో ఇది బ్లాక్ లైన్, ప్రతిదానికి నేమ్ ఇచ్చుకోండి. ఇది ఒకేసారి చేస్తాం మనం, ప్రతి వెబ్సైట్కి దీన్నే మనం కంటిన్యూగా యూజ్ చేసుకోవచ్చు. దీన్నే డూప్లికేట్ చేసుకొని ఈసారి వైట్ లైన్. ఓకే, దీన్ని ఒక పిక్సెల్ అంటే నేను ఇట్లా మూవ్ చేస్తే మూవ్ అయిపోతుందిగా. సో కంట్రోల్ బ్యాక్ స్పేస్. చూడండి, దీనికి ఒపాసిటీ నేను ఒక 30 ఇస్తే దీని ఒపాసిటీని 20 ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీకు అది పింప్ అయినట్టు కనపడుతుంది. మీరు చూడండి, పింపింగ్ కనపడుతుందా? కొంచెం జూమ్ చేయండి. ఇది చూడండి, పింపింగ్ ఎగ్జాక్ట్గా బ్యూటిఫుల్గా కనపడుతుంది. సో దీని తర్వాత నాకు ఇక్కడ కొన్ని ప్రీడిఫైన్డ్ కస్టమ్ షేప్స్, ఇవన్నీ మీరు నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ రీసెట్. ఓకే, రీసెట్ అంటే మీరు నెట్లో గూగుల్లోకి వెళ్ళి ఫోటోషాప్ కస్టమ్ షేప్స్ అంటే మీకు ఫస్ట్ కొన్ని హైపర్ లింక్స్ వస్తాయి. సో ఇప్పుడే నేను ఇది యాక్చువల్గా నేను డౌన్లోడ్ చేసింది కూడా, నేను అరౌండ్ ఒక ½ అవర్ బ్యాక్ డౌన్లోడ్ చేశాను. సో ఇప్పుడు లోడ్ అంటే మీకు ఇదిగోండి ఇలా వస్తుంది, CHS సోర్స్ అనే ఒక ఫైల్ వస్తుంది. దీన్ని నేను సెలెక్ట్ చేసి లోడ్ అంటే ఆ కస్టమ్ షేప్స్ లోడ్ అయిపోతాయి. ఎందుకంటే ఇవన్నీ మీరు కూర్చొని డ్రా చేయాలంటే టైం కన్జ్యూమింగ్ మెథడ్. సో ఈ యొక్క సెలెక్ట్ చేస్తున్నాను, అంటే ఈ యారోని సెలెక్ట్ చేసుకొని ఈ ఏరియాలో నేను సింపుల్గా డ్రా చేశాను. ఓకే ఫైన్. దీనికి మనం మళ్ళీ గ్రేడియంట్ ఇవ్వచ్చుగా. సో రైట్ క్లిక్, అగైన్ గ్రేడియంట్ ఓవర్లే, ఏ కలర్, సో అదే కలర్ షేడ్ ఇద్దామా. సో సెలెక్ట్, సో ఇదే కలర్లో కొంచెం డార్క్. సో ఇక్కడ సేమ్ అదే కలర్ ఇంకొంచెం డార్క్. ఓకే, మరి ఇది డెప్త్ కనపడాలి అంటే మాత్రం డెఫినెట్గా మనం ఏం చేయాలి అంటే దీనికి ఏదో ఎఫెక్ట్ ఇస్తే తప్ప దీనికి ప్రజెంట్ ఈ లుక్ అనేది ఇంకా ఇంప్రూవ్ కాదు. సో ఆల్రెడీ కలర్ కొంచెం డార్క్ తీసుకున్న తర్వాత కూడా దీనికి కంపల్సరీ మనం డెప్త్ ఇవ్వాలి. ఆ డెప్త్ ఎలా ఇవ్వాలంటే ఒక ఇన్నర్ షాడో ఇచ్చి చూద్దాం, వస్తుందో లేదో చూద్దాం. ఇన్నర్ షాడో, ఆల్రెడీ ఇన్నర్ షాడోలో డెప్త్ వచ్చింది. ఎంత కావాలి? ఈ యొక్క ఒపాసిటీని ఒక 25 ఇస్తున్నాను, లైట్గా కనబడుతుంది చూడండి, రైట్? సో లేదు అంటే ఇది 50 ఇచ్చేసుకుంటుని. ఈ సైజును చూసారా, డిస్టెన్స్ ఇప్పుడు 2 ఇచ్చి చూడండి, 2. ఓకే, సో ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేసి 100%లో చూడండి డెప్త్ అనేది క్లియర్గా కనపడుతుంది. కాకపోతే ఆ యాంగిల్ నాకు మంచిగా అనిపించలేదు, యాంగిల్ని నేను 0 చేస్తాను. సో సెలెక్ట్ 0. ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జాక్ట్గా ఈ డెప్త్ క్లియర్గా దాంట్లో కనపడుతుంది. సో ఈ కాంటూర్స్లో కూడా మీరు ట్రయల్ చేశారనుకోండి, ఇలా డిఫరెంట్ కాంటూర్స్ మీకు మేబీ వర్కౌట్ అవుతాయి.
సో మీకు ఎలా కావాలంటే అలా. సో నేను దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ గ్రేడియంట్లోనే ఈ కలర్స్ అనేటివి నాకు కొంచెం డిఫరెంట్ షేడ్ ఇస్తున్నాను ఇక్కడ. రైట్, ఎనీవే నీరర్ కలర్ తీసుకోవాలి. దీని తర్వాత నాకు సో ఈ బటన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం బ్యాక్గ్రౌండ్లో పింపింగ్ ఇద్దాం. అంటే బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక సింపుల్ షాడో ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్ చూడండి, ఇది యాక్చువల్గా అదే దాంట్లో నేను సో ఈ ఎక్స్ట్రా ఏరియా నాకు అనవసరం, ఇంతవరకు నాకు అనవసరం, డిలీట్ చేసేస్తాను. ఓకే, దీనికి ఏదో ఒక బ్లర్ ఇద్దాం. సే బ్లర్లో సో గాసియన్ బ్లర్ ఎంత, ఒక 10, మోర్ దెన్ ఎనఫ్, 10 ఈజ్ గుడ్, ఇట్ లుకింగ్ ఫైన్. ఇలా ప్లేస్ చేసుకున్నాను. సో కంట్రోల్ T అనే కమాండ్ యూజ్ చేసుకొని సో ఇప్పుడు నేను వీటిల్ని ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఈ డిస్టార్ట్ ఉందిగా, ఈ డిస్టార్ట్తో ఈ బాటమ్ సైడ్, ఓకే, ఈ బాటమ్ సైడ్ ఇలా అంటే పింపింగ్ అంటే లైక్ ఇలా పెట్టుకొని వీటిని నేను ఫైన్ ఫైన్. సో దీన్ని నేను కంట్రోల్ T ఫ్లిప్ వర్టికల్ క్లిక్ చేశాను. సో దట్ మనకి ఆ డెప్త్ అలా అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీటిల్ని ఈ అన్ని లేయర్స్ని ఒక్కసారి నేను సెలెక్ట్ చేసుకొని, అంటే ఈ అన్ని లేయర్స్ని సెలెక్ట్, మరొక్కసారి స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఇది నా ఫైనల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను ఇంకొకటాన్ని డూప్లికేట్ చేసుకొని ఫ్లిప్ వర్టికల్, దీనికి మాస్క్ ఇవ్వచ్చుగా మనం, రైట్, మాస్క్ ఇవ్వచ్చు యాక్చువల్గా. సో లేయర్ని బ్యాక్ పంపుకొని మాస్క్ ఇవ్వాలి అంటే ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ గ్రేడియంట్తో మీరు దీనికి ఇలా డ్రాగ్ చేస్తే మీకు అది కొంచెం అంటే మీ యొక్క సిచ్యువేషన్ బట్టి మీకు ఎలా కావాలనేది మీరు ఇక్కడ సో ఎనీవే మీకు లాజిక్ అర్థమైపోయింది కదా. సో ఇక్కడ నేను ఒపాసిటీని ఇంకా ఒక 50 సెలెక్ట్ చేసుకొని ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఓకే. సో ఈసారి మర్జ్ లేయర్స్ అన్నా అనుకోండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా ఎందుకు చేశాను అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక షేడు. సో ఈసారి నాకు ఇది నచ్చలేదు, నేను ఇంకొక డూప్లికేట్ తీసుకొని ఇలా ఈసారి ఈ ఫిల్టర్స్ ద్వారా నేను ఈ ఫోటో ఫిల్టర్ అనే కమాండ్ని యూజ్ చేసుకొని మీరు షేడ్స్ మార్చుకోవచ్చు. మీకు అది నచ్చలేదు ఇంకొక షేడు, సో నాకు ఈ షేడ్ కొంచెం దానికంటే హెవీ డార్క్ అనిపిస్తుంది, మళ్ళీ ఇంకొక డూప్లికేట్ తీసుకొని అడ్జస్ట్మెంట్లో ఫోటో ఫిల్టర్, ఇక్కడ అండర్ వాటర్ ఇదొక ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఓకే, అలాగే మళ్ళా ఇమేజ్ అడ్జస్ట్ ఫోటో ఫిల్టర్, ఇక్కడ డీప్ ఎల్లో, ఇక్కడ మీరు అప్ యారో డౌన్ యారో క్లిక్ చేసుకుంటూ చూసుకోవచ్చు, ఇది కూడా బాగుంది. సో అలాగే ఇమేజ్ అడ్జస్ట్ ఫోటో ఫిల్టర్ ఇది 100% పెట్టేసుకొని బ్లూ, చూడండి డిఫరెంట్ షేడ్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకటి క్రియేట్ చేసుకొని సో మిగతా అన్నీ మనం ఈ ఫోటో ఫిల్టర్స్ని యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఇదొక షేడ్. సో మళ్ళీ లేదు అనుకుంటే మీరు ఇమేజ్ అడ్జస్ట్మెంట్లో ఈ హ్యూ సాచురేషన్ ద్వారా కూడా మీకు ఏ కలర్ కావాలనో ఆ కలర్, సో ఇది ఆరెంజ్ షేడ్, ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో డిఫరెంట్ మెథడ్స్, బట్ నేను 100% దీన్ని రికమెండ్ చెయ్యను. సో ఈ ఫోటో ఫిల్టర్ అనేది రియల్లీ వండర్ఫుల్ కాన్సెప్ట్, ఎందుకంటే మీకు టెక్స్ట్ కానీ దాంట్లో ఉన్న ఏ ఎఫెక్ట్ కూడా మీకు డిస్టర్బెన్స్ లేకుండా అంటే డిస్టార్ట్ కాకుండా ఇది అప్లై అవుతుంది. ఓకే ఫైన్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ అండ్ కాల్ టు యాక్షన్ బటన్స్ అంటారు యాక్చువల్గా వీటిల్ని. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యాస్ ట్యుటోరియల్స్. స్టే ట్యూన్.